వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. ఇప్పటికే మన చాలా ఎగ్జామ్స్ కూడా పేపర్ మీకు కండక్ట్ చేయడం జరుగుతూనే ఉంది. అండ్ దాంట్లో భాగంగా ఈరోజు మీకు జనవరి 11 నుంచి టీఏ ఎగ్జామ్ అనేది మీకు ఉంది. ఆ టీఏ ఎగ్జామ్ తగ్గట్టు పేపర్ కూడా మీకు రెడీ చేయడం జరుగుతుంది. మనం ఏ పేపర్ అయితే అనాలిసిస్ చేస్తున్నామో ప్రతి పేపర్ కూడా ఇటీవల కాలంలో వచ్చిన ఎగ్జామ్స్ ఓరియంటెడ్లో బిట్లు తీసుకొచ్చి అండ్ మీరు కూడా ఇంకా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది కూడా మీకు చాలా క్లారిటీగా వివరిస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగానే ఈ టీఏ పేపర్ యొక్క ఈరోజు ఆల్రెడీ జీకి ఒక 20 బిట్స్ పెట్టామని మన యూట్యూబ్ ఛానల్లో కృష్ణారెడ్డి అకాడమీ యూట్యూబ్ ఛానల్లో. అండ్ పేపర్ టీఏ పేపర్ ఫస్ట్ పేపర్ ఏదైతే ఉందో ఇది కూడా మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి పరిశీలించండి. ఇటీవల కాలంలో 2024-25 అడినటువంటి ప్రతి పేపర్ను కూడా దృష్టిలో పెట్టుకొని అనాలిసిస్ చేయడం జరుగుతుంది. కాబట్టి గమనించండి, ప్రతిదీ కూడా చాలా క్లారిటీగా ముందుకెళ్తూ ఉన్నాము. ఇటీవల భారతదేశం పూర్తిగా డిజిటల్ అక్షరాస్యత కలిగిన మొట్టమొదటి రాష్ట్రంగా అవతరించినటువంటి రాష్ట్రం ఏది అని చాలా క్లారిటీగా అడిగారండి బిట్. అంటే ఇటీవల భారతదేశంలో పూర్తిగా డిజిటల్ అక్షరాస్యత కలిగినట్టు మొదటి రాష్ట్రంగా అవతరించిన రాష్ట్రం ఏదంటే ఈ కేరళ రాష్ట్రం ఏదైతే ఉందో ఈ కేరళ రాష్ట్రం అనేది మొదటి డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా అవతరించింది. అండ్ దీని యొక్క సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే ఈ కేరళ రాష్ట్రం ఇటీవల భారతదేశం మొట్టమొదటి పూర్తిగా డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రం గుర్తింపు పొందింది. రాష్ట్రంలోనే కనీసం ఒక డిజిటల్ విద్య ప్రతి వ్యక్తికి ఒక డిజిటల్ విద్య అందించబడినటువంటి ప్రతి కుటుంబానికి ఈ హోదా లభిస్తుంది. కేరళలో ఈ లక్ష్యాన్ని సాధించడానికి ముఖ్యంగా కుటుంబశ్రీ వంటి సంస్థల ద్వారా చాలా ఇంపార్టెంటు. ఈ డిజిటల్ అక్షరాస్యత సాధించడానికి ఈ కుటుంబశ్రీ వంటి సంస్థల ద్వారా డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమం పెద్ద ఎత్తున అమలు చేశారు. కాబట్టి ఈరోజు వాళ్ళు బాగా సక్సెస్ఫుల్ అయ్యారు. కాబట్టి ఈ పదం చాలా ఇంపార్టెంట్. కుటుంబశ్రీ అనేవంటి సంస్థల ద్వారా దీన్ని డిజిటల్ 100% చేసినటువంటి రాష్ట్రం ఏదంటే కేరళ. ఈ కార్యక్రమం కేవలం అక్షరాస్యతకే కాకుండా పౌరులకు కూడా డిజిటల్ యుగంలో సాధికారత సాధించడంలో సహాయపడుతుంది. ఈ చర్య పాలనలో సామాజిక చేరిక మరియు పారదర్శకత అంటే పరిపాలన కూడా పారదర్శకత చూపించడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పి మన కేరళ రాష్ట్రంలో భారతదేశంలో మొదటిసారిగా డిజిటల్ అక్షరాస్యత రాష్ట్రంగా గుర్తింపు పొందినటువంటి దండి. ఓకే అండి. సో ఏ సంస్థ ద్వారా అని చాలా క్లారిటీగా ఇచ్చా, చాలా జాగ్రత్త ప్రతి పదం కూడా మైండ్లో పెట్టుకోవాలి. అదేవిధంగా బిట్ నెంబర్ 2 కూడా చూడండి. లాస్ట్ టైం అడిగాడు బిట్టు మన క్రికెట్ పిచ్ యొక్క పొడవు ఎంత అని చాలా క్లారిటీగా అడిగాడు. 22 గజాలు ఏవైతే ఉన్నాయో 22 గజాలండి. దీన్ని మీటర్లు కూడా మీరు ఒకసారి పరిశీలించండి. దీని యొక్క పూర్తి సమాచారం కూడా ఈ క్రికెట్ యొక్క పిచ్ యొక్క ప్రామాణిక పొడవు ఎంత అంటే 22 గజాలు. దీన్ని మీటర్లో అయితే 20.12 మీటర్స్. జాగ్రత్తగా గజాల్లో అయితే 22 గజాలు అన్నాడు. అండ్ 20.12 మీటర్స్ అవుతుందండి. ఈ పిచ్ అనేది క్రికెట్ల మధ్య ఉండేటువంటి దూరం మరియు క్రికెట్ మధ్య మైదానంలో అత్యంత ముఖ్యమైన భాగం ఇది. ఒక గజం 1 యార్డ్ = 3 అడుగులు అండి. 1 యార్డ్ ఏంటంటే 3 అడుగులు. ఓకేనా? లేదంటే 0.914 మీటర్స్లకు సమానం. చాలా ప్రతిదీ కూడా క్యాల్కులేషన్. రేపు ఎగ్జామ్ పాయింట్లు ఎలా అడుగుతాడో కూడా తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. 1 యార్డ్ ఎంత అండి? 3 అడుగులు. కాబట్టి ఇది యార్డ్లో ఇచ్చారు కాబట్టి 22 అడుగులు అండి ఆ గజాలు. అదేవిధంగా దీన్ని మీటర్లో ఎంత అంటే 20.12 మీటర్స్. ఓకే, ఇంత క్లారిటీగా మీరు ముందుకెళ్ళాలి. ఇది మన దేని యొక్క ప్రామాణికం అంటే ఐసీసీ ఏదైతే ఉందో దాని యొక్క ప్రామాణికము. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 3 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 3 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడంటే సెప్టెంబర్ 2025లో భారతదేశం మరియు ఏ దేశం మధ్య మైత్రి ఉమ్మడి సైనిక వ్యాయామం నిర్వహించబడుతుందని అడిగాడు. మైత్రి ఇప్పటివరకు మైత్రి అంత మనకు బాగా గుర్తున్నటువంటి పదం ఏదంటే బంగ్లాదేశ్తో బాగా చాలా ఉపన్యాసాలు చేసాం. కానీ ఈ మైత్రి ఉమ్మడి సైనిక విన్యాసం మన దేంతో జరిగిందంటే ఈ థాయిలాండ్ దేశం ఏదైతే ఉందో ఈ థాయిలాండ్ దేశంతో జరిగింది. కాబట్టి చాలా క్లారిటీగా మీరు నేర్చుకొని రావాలి. ఈ మైత్రి దీని యొక్క సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. భారతదేశం మరియు థాయిలాండ్ దేశాల మధ్య నిర్వహించబడే ఉమ్మడి సైనిక వ్యాయామం పేరే మైత్రి అనేది హిందీ పదానికి తెలుగులో అర్థం ఏంటంటే స్నేహము లేదా మైత్రి అనే అర్థం వస్తుంది. ఈ వ్యాయామం యొక్క ప్రధాన లక్ష్యము 2 దేశాల మధ్య సైనికుల మధ్య సహాయ సహకారాలు అందించుకోవడం. నెక్స్ట్ ప్రతి సంవత్సరం కూడా దీన్ని నిర్దిష్ట వ్యవధిలో వ్యాయామం నిర్వహిస్తారన్నమాట. దీన్ని నెక్స్ట్ ఇరు దేశాల మధ్య సైనికులు నైపుణ్యాలను మరియు అనుభవాలను పంచుకుంటారనమాట. ఈ 2025 ఈ వ్యాయామం అనేది సెప్టెంబర్లో జరిగింది.
2025 సెప్టెంబర్లో ఈ ఐఎంఎం అనేది జరిగిందనమాట. ఏదండి మైత్రి ఏదైతే ఉందో ఇండియా మరియు థాయిలాండ్ల మధ్య జరిగినటువంటి సైనిక విన్యాసము. ఓకే అండి, ఇది బిట్ నెంబర్ 4 అండి. అంతే మీకు ఇది మేము ఇలా చెప్పాను కాబట్టి ఇంకా ఉన్నాయి కరెంట్ అఫైర్స్ పరంగా చూసుకుని ఇంకా 4-5 రకాలు నువ్వు కూడా చదువుకొని ఉంటే రేపు ఇలాంటి అంశం పైన బిట్ ఇచ్చినప్పుడు 100% చేయగలుగుతావు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే మీకు 100% ఇలాంటి బిట్లు అన్నీ కూడా ఇక్కడ కవర్ చేస్తాం మన ఎగ్జామ్స్లోనే. మీరు చేసుకోవాల్సిందల్లా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ మాత్రమే ఉంటుంది, కానీ 100% జాబ్ మాత్రం ఆఫ్లైన్లో నీకు కృష్ణారెడ్డి దగ్గర దొరుకుతుందండి. ఓకే అండి, జస్ట్ మీరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ప్రతిదీ కూడా కంటిన్యూగా వస్తూనే ఉంటుంది, మీరు పరిశీలిస్తూనండి. నెక్స్ట్ భారతదేశం 2వ రాష్ట్రపతి ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఎవరైతే ఉన్నారో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అండి. ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి కోసం చెప్పుకుంటే మనము సమయం కూడా చాలదు కాబట్టి చాలా తక్కువ సమయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి, మనం 2వ రాష్ట్రపతి, భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరంటే మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు. మొదటి రాష్ట్రపతి అయితే మీకు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అని మీకు అందరికీ తెలిసినటువంటి అంశమే. 1952 నుంచి 1962 వరకు వరుసగా 2 సార్లు భారతదేశానికి రాష్ట్రపతిగా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. అదేవిధంగా 1962 నుంచి 1967 వరకు భారతదేశానికి 2వ రాష్ట్రపతిగా పనిచేసిందే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఒక తత్వవేత్త, ఒక టీచర్ ఉద్యోగం నుంచి అత్యున్నతమైన స్థాయికి భారత రాష్ట్రపతి స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి, తత్వవేత్త. ఇంకా సింపుల్గా చెప్పాలంటే భారతదేశ ప్రధానమంత్రికి కూడా ఆ కాలంలో అపాయింట్మెంట్ దొరికినటువంటి రష్యా చక్రవర్తి యొక్క అపాయింట్మెంట్ దొరకకపోతే కానీ అదే రష్యా దేశానికి చెందిన చక్రవర్తి ఈయన యొక్క ఉపన్యాసాలు వినడానికి వెళ్ళాడంటే ఈయన ఎంత తత్వవేత్తో ఎంత వ్యక్తి మహోన్నతమైన వ్యక్తితో మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే అండి, సిలబస్ కంప్లీట్ చేయాలి కూడా సిలబస్ చెప్తున్నాను. ఈయన భారతదేశానికి 1962 నుంచి 67 మధ్య రాష్ట్రపతిగా పనిచేశాడు. కానీ 1952 నుంచి 62 వరకు 1962 వరకు మొదటి ఉపరాష్ట్రపతిగా భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పనిచేశారు. అదేవిధంగా 2వ రాష్ట్రపతిగా పనిచేస్తారండి. ఇది క్వశ్చన్ నెంబర్ 4. దీని యొక్క సారాంశం కూడా మీరు ఒకసారి చూడండి. భారతరత్న అనే అవార్డుని కూడా 1954లో పొందారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారతదేశానికి 2వ రాష్ట్రపతిగా 1962 నుంచి 67 వరకు పనిచేశారు. అది అంతకుముందు అతను భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా 52 నుంచి 62 వరకు. అంతే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 52 నుంచి 62 వరకు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఈయన ఉపరాష్ట్రపతిగా పనిచేస్తారు. ఆయన రాష్ట్రపతి అయిపోయిన తర్వాత 2వ రాష్ట్రపతిగా ఈయన వచ్చారనమాట. భారతదేశానికి మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ రాధాకృష్ణన్ తన ప్రముఖ తత్వవేత్త మరియు విద్యావేత్త. ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 5 టీచర్స్ డే ఏదైతే ఉందో ఉపాధ్యాయ దినోత్సవం అంటామండి. ఈ మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డే మీదగానే మనం జరుపుకుంటాము. ఈయన విద్యారంగంలో మరియు భారతీయ తత్వశాస్త్రానికి ఆయన చేసిన సేవలకు గాను భారతరత్న అనే అవార్డును కూడా ఈయనకి ఇవ్వడం జరిగింది. ఓకే అండి, ఈయన బిట్ నెంబర్ 4 అండి అది. అదేవిధంగా బిట్ నెంబర్ 5 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ఏదైతే ఉందో 21A హక్కు దేనికి సంబంధించినది అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కోసం వివరిస్తున్నటువంటిదే 21A అనే ఆర్టికల్ అండి. చాలా క్లారిటీగా అండి. దీని యొక్క సారాంశం కూడా ఒకసారి చూడండి. ఇది విద్యా హక్కుకు సంబంధించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A అనేది విద్యా హక్కుకు సంబంధించినది. విద్యా హక్కు ఏదైతే ఉందో విద్యా హక్కుకు సంబంధించినది. ఈ ఆర్టికల్ ప్రకారము రాష్ట్రం 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలందరూ కూడా ఉచిత విద్య మరియు నిర్బంధ విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి అంశమే ఈ మన 21A అండి. ఓకే అండి, దీన్ని 86వ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే ఉందో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే ఉందో 2002 ద్వారా ప్రాథమిక హక్కుగా దీన్ని చేర్చారనమాట. ఇది జీవించే హక్కు. ఇది జీవించే హక్కు అయినటువంటి ఆర్టికల్ 21 యొక్క పరిధిలోకే వస్తుంది. తద్వారా విద్య అనేది ఒక ప్రాథమిక హక్కు, మానవ హక్కుగా పరిగణించబడుతుంది. భారతదేశంలో సార్వత్రిక ప్రాథమిక విద్యా లక్ష్యం సాధించడంలో ఈ ఆర్టికల్ యొక్క కీలకమైన పాత్ర పోషిస్తుంది అనడంలో ఎటువంటి సందేశం కూడా మీకు లేదు. ఓకే అండి, ఇది బిట్ నెంబర్ ఏదైతే ఉందో
ఈ బిట్ నెంబర్ 5 అండి అది. అదేవిధంగా బిట్ నెంబర్ 6 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ బిట్ నెంబర్ 6 కూడా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడింది? జనవరి 1, 2015 ఏదైతే ఉందో 2015లో ఏర్పడింది. జనవరి 1, 2015 ఏదైతే ఉందో 2015లో ఏర్పడిందండి ఈ నీతి ఆయోగ్ అనేది. ఓకే అండి. దీని యొక్క సారాంశంగా చూడండి. నీతి ఆయోగ్ 2015 జనవరి 1న ఏర్పడింది. నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఈ నీతి ఆయోగ్ యొక్క ఎబ్రివేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, మీకు అడుగుతారు కాబట్టి దీని ప్రతి సారాంశం కూడా మీకు తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది. నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఏదైతే ఉందో దీని యొక్క ఎబ్రివేషన్ అండి. దీన్ని ప్లానింగ్ కమిషన్. భారతదేశంలో ప్రణాళికలు ఈరోజు చెప్పాను కదండి మీకు, జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటిసారిగా రష్యా దేశం సంచారం చేస్తున్న సమయంలో అక్కడి నుంచి తీసుకున్నటువంటిదే ఈ ప్రణాళికలు, ఈ ప్లానింగ్స్ అనేవి. భారతదేశంలో మొదటి ప్రణాళిక 1951లో ఏర్పాటు చేశారు. ఆ ప్రణాళికల స్థానంలో ఏర్పడినదే నీతి ఆయోగ్. ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పడినటువంటిది ఏదైతే నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ అబ్రివేషన్ అండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఏదైతే ఉందో 2015 జనవరి 1న ఏర్పడింది. ఇంకా మీరు ఇంకా దెబ్బకి నేర్చుకుంటే ఈ నీతి ఆయోగ్ యొక్క మొదటి CEO ఎవరో కామెంట్ చేయండి. ఓకే అండి. మొదటి CEO ఎవరు, ప్రస్తుత నీతి ఆయోగ్ CEO ఎవరు కామెంట్ చేయండి. ఓకే, మన యూట్యూబ్ ఛానల్లో దీంట్లో లింకులో పెట్టండి కామెంట్ చేసి. దీని ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వానికి ముఖ్య విధాన నిర్ణాయక సంస్థ ఓకేగా ఏర్పడుతుంది. నీతి ఆయోగ్ దిగువ నుండి పైకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ నీతి ఆయోగ్ యొక్క దిగువ నుండి పైకి అనే విధానాన్ని అనుసరిస్తుంది. దిగువ నుండి పైకి నీతి ఆయోగ్ యొక్క నినాదం ఏంటంటే దిగువ నుండి పైకి అనే నినాదాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలతో భాగస్వామ్యాన్ని పంచుకుంటూ ముందుకెళ్తున్నటువంటి సంస్థే ఈ నీతి ఆయోగ్. ఈ నీతి ఆయోగ్ అనేది 2015 జనవరి 1న ఏర్పడింది. దేని స్థానంలో అంటే ప్రణాళికల స్థానంలో. దీని ఇంకా నెక్స్ట్ వీడియోలో దీనిపైన ఇంకా క్లారిటీగా ప్రణాళికలు ఎప్పుడు సంవత్సరాలు ఏర్పడ్డాయి, ఎలా ఏర్పడ్డాయి, మొదటి ప్రణాళిక ఎప్పటి నుంచి కాలం ఎంత, రెండో ప్రణాళిక ఎప్పటి నుంచి కాలం ఎంత అని కూడా ఎంత క్లారిటీ కూడా నేర్చుకొని రావాలి. ఏ రోజు పేపర్ ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేం కాబట్టి చాలా క్లారిటీగా 2025 ఎలాగడిగాడు, ఇంకా 2026లో కూడా ఎలాగడిగే అవకాశం ఉందో గమనించండి. నెక్స్ట్ బిట్ చూడండి. ఏమిచ్చాడంటే 1905లో బెంగాల్ విభజన ఏ వైస్రాయ్ పాలనలో జరిగింది? ఈ లార్డ్ కర్జన్ ఎవరైతే ఉన్నారో ఆయన కాలంలో జరిగిందండి. ఈ బెంగాల్ విభజన అనేది లార్డ్ కర్జన్ కాలంలో జరిగింది. 1905లో జరిగిన బెంగాల్ విభజన అప్పటి వైస్రాయ్ అయిన లార్డ్ కర్జన్ పాలన కాలంలో జరిగింది. ఈ విభజనకు బ్రిటిష్ ప్రభుత్వము పాలన సౌలభ్యం ప్రధాన కారణమని పేర్కొంటుంది. దీని వెనుక అసలు ఉద్దేశం విభజించి పాలించు. ఈ బెంగాల్ అనే ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని విభజించి పాలించు అనే ఒక దీనిపైన చేశారు. ముఖ్యంగా బెంగాల్లో పెరుగుతున్న జాతీయవాదాన్ని అణచివేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ నిర్ణయం భారతదేశంలో భారీ అంతర్జాతీయ నిరసనకు మరియు స్వదేశీ ఉద్యమానికి కూడా దారితీసింది. ఓకే అండి. ఇది బెంగాల్ విభజన. ఇంకా దీనికోసం మాట్లాడితే ఈ బెంగాల్ విభజన ఏ సంవత్సరంలో చేయబడిందంటే 1911 ఏదైతే ఉందో బెంగాల్ విభజన రద్దు చేసి భారతదేశం యొక్క రాజధాని అప్పటి వరకు కలకత్తాలో ఉన్నటువంటి రాజధానిని ఢిల్లీకి మార్చినటువంటిది 1911లో భారతదేశం రాజధాని అనేది కలకత్తా నుంచి ఢిల్లీకి ఎప్పుడు మారిందంటే ఈ 1911లోనే మారింది. బెంగాల్ని విభజించి ఆ జార్జ్ 5 ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క సలహా మేరకు ఈ రాజధానిని ఢిల్లీకి మార్చినటువంటి సందర్భం. ఓకే అండి. ఈ విధంగా ఎంత క్లారిటీగా ముందుకెళ్తుంది మీకు ప్రతి అంశం కూడా. అదేవిధంగా బిట్ నెంబర్ 8 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడు చూడండి. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఎన్నికల కమిషన్ గురించి ప్రస్తావించబడింది? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఎన్నికల కమిషన్ ఏర్పాటు గురించి ప్రస్తావించిందని అడగండి. ఆర్టికల్ నెంబర్ 324 ఏదైతే ఉందో ఎన్నికల కోసం వివరిస్తూ ఉంది. ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికల కోసం వివరిస్తుంది. చాలా క్లారిటీ చూడండి. దీని సారాంశం కూడా ఒకసారి చూడండి మీరు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 అనేది ఎన్నికల కమిషన్ కోసం ఏర్పాటు చేస్తుంది. ఇది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. ఎవరికి కూడా తల వంచదు. ఎన్నికల సమయంలో సర్వాధికారాలు కలిగి ఉండి ఎవరికి కూడా తల వంచకుండా నీతి నిజాయితీకి ఎన్నికలు నిర్వహించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఒకసారి చూసుకోండి.
ఆర్టికల్ ఎన్నికల కమిషన్ పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభ రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా ఆ పర్యవేక్షణలో ఆదేశం మరియు నియంత్రణ అధికారాన్ని కల్పిస్తుంది. ఇది స్వతంత్ర మరియు రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర మరియు రాజ్యాంగబద్ధమైన సంస్థ. చాలా క్లారిటీగా పదాలన్నీ మైండ్లో పెట్టాలండి. భారతదేశంలో స్వేచ్ఛాయుతమైనటువంటి మరియు నిష్పక్షపాతమైన ఎన్నికలను నిర్వహించడం దీనికి ప్రధాన బాధ్యత. ఎన్నికల కమిషన్ మరియు ముఖ్యమైన కమిషనర్లు మరియు రాష్ట్రపతి నిర్ణయించేంతమంది ఎన్నికల కమిషనర్లు కలిగి ఉంటారు. రాష్ట్రపతి ఈ ఎన్నికల కమిషనర్లని నియమిస్తాడు. ఓకే అండి. అదేవిధంగా చూడండి, క్వశ్చన్ నెంబర్ 9 కూడా మీరు ఒకసారి చూడండి. పాల రాజవంశ స్థాపకుడు ఎవరో చాలా క్లారిటీగా ఇచ్చాడండి. గోపాల ఎవరైతే ఉన్నారో, ఈ గోపాల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన పాల రాజవంశ స్థాపకులు అండి. చాలా క్లారిటీగా చూడండి. అంతే హిస్టరీ పరంగా కూడా చిన్న ఎగ్జామ్ అయినా సరే అంత డెప్త్కి వెళ్ళి బిట్లు అడుగుతున్నాడు. అంతే మన యొక్క ప్రిపరేషన్ అనేది ఏ రేంజ్లో ఉండాలో మీరు నిర్ణయించుకోవాలి. పైన చిన్న చిన్న బుక్కులు చదువుకుని వెళ్తావా, లేదా కానీ డెప్త్గా ప్రిపేర్ అయ్యి ముందుకు వెళ్తావా అనేది నీ యొక్క ఆలోచన మీద ఉంటుంది. నీ ఆలోచన నీ విజయాన్ని చూపిస్తుంది. నువ్వు మంచిగా ఆలోచించి పాజిటివ్గా ఆలోచించి ఎక్కువ బాగా చదువుకొని కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే ఒకలాగా రిజల్ట్ వస్తుంది. చిన్న చిన్న బుక్కులు చదివేసి మిగతా కాలం అంతా ఫ్రీడమ్గా తిరిగేసి వెళ్ళిపోతామంటే ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ఓకేనా, మనం తిప్పడమే తప్ప ఏం చేయలేం. సో కాలం నీ చేతుల్లో ఉన్నంత వరకే, జారిపోయిందా ఏం చేయలేం. కాబట్టి జాగ్రత్త ప్రిపేర్ అవుతూ ఉండండి. మీ ప్రిపరేషన్ కూడా మీ యొక్క జాగ్రత్త ప్రిపరేషన్ అయితే బాగుంటుంది. చూడండి, ఈ పాల రాజవంశం స్థాపకుడు ఎవడంటే గోపాల్ అండి. ఈ రాజవంశం భారతదేశంలోని బెంగాల్ మరియు బీహార్ ప్రాంతాలను పాలించింది. సామ్రాజ్యం యొక్క గొప్ప పాలకుల్లో ఆ ధర్మపాల మరియు దేవపాల కూడా ఉన్నారు. పాలకులు బౌద్ధ మతం యొక్క మహర్నిష శాఖలను ప్రోత్సహించారు మరియు ఈ ప్రాంతంలో బౌద్ధ విద్య మరియు కళలకు గొప్ప పోషణ కలిగించారు. నెక్స్ట్, ప్రసిద్ధ నలంద మరియు విక్రమశీల విశ్వవిద్యాలయాలకు ఈ రాజవంశం అండగా నిలిచింది. నలంద మరియు విక్రమశీల యూనివర్సిటీలు కూడా ఈ పాల వంశం ఏదైతే ఉందో అండగా నిలిచినటువంటి పరిస్థితి. ఒకటి ఇది పాల వంశం. మరి చూడండి, ఇక్కడ బెంగాల్ మరియు బీహార్లో ప్రాంతాలు పాలించినటువంటిది అనమాట. ఓకే, దీంట్లో ధర్మపాల దేవపాల ఎవరైతే ఉన్నారో వీళ్ళు బాగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తులు. అదేగా చూడండి, పింక్ సిటీ అని దేన్ని పిలుస్తారు అంటే జైపూర్ పిలుస్తారని అంటారు. అందరూ జైపూర్ అని పెట్టేస్తారండి. రాజస్థాన్ యొక్క రాజధాని జైపూర్, పింక్ సిటీ. కానీ ఈ పింక్ సిటీ అనేది ఎందుకోసం ఆ పేరు వచ్చింది, అసలు దీనికి గల చరిత్ర ఏంటి అని వివరిస్తే ఏం చేయలేం. అంటే గులాబీల నగరం అంటున్నారు. గులాబీలు ఎక్కువ పూస్తాయని కాదండి. అక్కడ వేల్స్ దేశం యొక్క 1800 సంవత్సరంలో వేల్స్ దేశానికి చెందిన రాజు ఎవరైతే ఉన్నారో దాని యొక్క సారాంశం కూడా చూడండి మీరు ఒకసారి. ఇక్కడ చూడండి, ఇక్కడ జైపూర్ నగరాన్ని సాధారణంగా పింక్ సిటీ అని పిలుస్తారు. ఇది రాజస్థాన్ రాష్ట్ర రాజధాని. 1876 సంవత్సరంలో వేల్స్ యువరాజు అయినటువంటి పర్యటనకు గుర్తుగా అక్కడ భవనాలన్నిటికీ కూడా స్వాగతం పలికే సాంప్రదాయం ప్రకారము అప్పటి రాజు అయినటువంటి సవాయి రామ్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆదేశాల మేరకు ఈ పింక్ కలర్ అనేది కోటలన్నిటికీ కూడా వేయడం జరిగింది. ప్రతి బిల్డింగ్ కూడా పింక్ కలర్ అనేది వేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఆ నేటికి కూడా ఆ పాత నగరంలోని చాలా భవనాలకు అదే గులాబీ రంగు ఉంటుంది. కాబట్టి దీనికి పింక్ సిటీ అనే పేరు వచ్చింది తప్ప అక్కడ గులాబీలు ఎక్కువ పూస్తాయని కాదండి. వేల్స్ దేశం రాజు ఎవరైతే ఉన్నారో భారతదేశాన్ని పర్యటించిన సందర్భంగా ఆ భవనాలన్నిటికీ కూడా పింక్ కలర్ చేసిన సందర్భంగా దానికి పింక్ సిటీ అంటారండి. ఓకే అండి, పింక్ సిటీ అని జైపూర్ అంటారు. జైపూర్ అనేది రాజస్థాన్ యొక్క రాజధాని. ఓకే అండి, ఈ విధంగా ప్రతి అంశం కూడా మీరు క్లారిటీగా ఆలోచించుకొని అర్థం చేసుకుని లోన్కి వెళ్ళగలిగితే రేపు ఎంత డెప్త్కి వెళ్ళాడినా మీరు బిట్ చేసే విధంగా ఉంటుంది. అదేవిధంగా బిట్ నెంబర్ 11 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. లోక్సభలో అత్యధిక స్థానాలు కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే మీ అందరికీ తెలిసింది ఉత్తరప్రదేశ్. ఎందుకంటే లోక్సభ స్థానాలు అనేది దేని ఆధారంగా కేటాయిస్తారంటే ఈ జనాభా ప్రాతిపదికన కేటాయిస్తారు. కాబట్టి దగ్గర 18 నుంచి 20 కోట్ల జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లోక్సభ స్థానాలు ఏంటంటే ఈ 80 ఏవైతే ఉన్నాయో 80 లోక్సభ స్థానాలు కలిగి ఉంటుందండి. అదేవిధంగా మీరు పరిశీలిస్తూ ఉండండి. చూడండి, ఇది
భారత పార్లమెంటు దిగువ సభ అయినటువంటి లోక్సభలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అత్యధిక స్థానాలు కలిగి ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి లోక్సభలో 80 స్థానాలు కేటాయించబడ్డాయి. ఈ స్థానాల కేటాయింపు రాష్ట్రాల జనాభా ఆధారంగా, ఇది చాలా ఇంపార్టెంట్, రాష్ట్రాల జనాభా ఆధారంగా జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రము. లోక్సభ స్థానాల సంఖ్యలో కూడా ఆధిపత్యం కారణంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎవరైతే ఉందో రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ లోక్సభ ప్రస్తుతం గరిష్టంగా 550 స్థానాలు ఉన్నాయి. లోక్సభ సభ్యుడి యొక్క పదవీ కాలం ఎంతో మీరు కామెంట్లో చేయాలి. అదేవిధంగా లోక్సభ సభ్యుడి యొక్క వయసు ఎంతో అది కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో కామెంట్లో పెట్టండి. ఓకేని. ఇది ఈ విధంగా మీకు ప్రతి బిట్ కూడా మీకు చాలా క్లారిటీగా అర్థమవుతూ ఉంటుంది. ఇది బిట్ నెంబర్ 11. అదేవిధంగా బిట్ నెంబర్ 12 కూడా మీరు ఒకసారి పెడుతుంది. భారత సరిహద్దు భద్రతా దళం BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ద హెడ్ క్వార్టర్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద ఎక్కడైనా అడిగాడండి చాలా క్లారిటీగా. మీకు ఢిల్లీ ఏదైతే ఉందో ఈ ఢిల్లీ అనే ప్రాంతంలో మన భారతదేశ రాజధానిలో ఉన్నటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది దీని యొక్క సరిహద్దు అని యొక్క హెడ్ క్వార్టర్ అక్కడ ఉంటుంది, ఢిల్లీలో ఉంటుంది. దీని సారాంశం కూడా చూడండి. భారత సరిహద్దు భద్రతా దళం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే న్యూఢిల్లీ ఏదైతే ఉందో ఈ న్యూఢిల్లీలో ఉందండి. BSF అనేది భారతదేశం యొక్క సరిహద్దు రక్షణ దళము. ముఖ్యంగా పాకిస్తాన్ బార్డర్లోన మరియు బంగ్లాదేశ్ బార్డర్లో ప్రధానంగా వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారండి. ఇది భారత ప్రభుత్వం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నియంత్రణ పరిధిలో పనిచేస్తుంది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఇది ప్రధానంగా పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నిర్వహిస్తుంది. ఈ BSF అనేది డిసెంబర్ 1, 1965 సంవత్సరంలో ఏర్పడింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే ఉందో ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే 1 డిసెంబర్ 1965 ఏదైతే ఉందో బాగా మీరు గుర్తుంచుకున్న డిసెంబర్ 1 అంటే మీ అందరికి బాగా గుర్తొచ్చినటువంటి రోజే. కాబట్టి 1965 సంవత్సరంలో స్థాపించబడింది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద సరిహద్దు రక్షణ దళాల్లో ఒకటిగా బాగా పేరుగాంచినది ఏదంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదో BSF ఏదైతే ఉందో BSF అండి. ఓకే అండి. దీని యొక్క సారాంశం కూడా మీకు చూడండి. వాడు అడిగింది ఏమి అడిగాడంటే లాస్ట్ ఎగ్జామ్లో భారత రక్షణ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది సింపుల్గా అడిగాడు. కానీ నీకు ఇన్ని అంశాలు ఎందుకు నేర్పుతున్నామంటే 2026లో పేపర్ ఎలా ఉంటుందో నీకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి జాగ్రత్తగా కానీ ప్రతి అంశం కూడా మీరు క్రోడీకరించుకుని వస్తే మీరు 100% సక్సెస్ఫుల్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అనాలిసిస్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అడగాడు, రేపు CASF అడగవచ్చు, లేకపోతే CRPF అడగవచ్చు, లేకపోతే SSB అడగవచ్చు. కాబట్టి ప్రతి అంశం కూడా నీ కంట్రోల్లో ఉండాలి అంటే మన కృష్ణారెడ్డి యొక్క యూట్యూబ్ ఛానల్ నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఎగ్జామ్లో కూడా ప్రతి ఒక్క కోర్సు కూడా మీకు ఇది చేసుకుంటూ వస్తాం. నెక్స్ట్ చూడండి. సరైన అదే రైట్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రైట్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో ఏం కనుగొన్నారంటే ఏరోప్లైన్ ఏదైతే ఉందో ఈరోజు విమానాలు నడుస్తున్నాయి అంటే ఈ రైట్ బ్రదర్స్ దానికి కారణం. వారి యొక్క సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. చూడండి. ఈ రైట్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో ఓర్విల్ మరియు వెల్బార్డ్ అనే ఇద్దరు రైట్ బ్రదర్స్ ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా విజయవంతమైన విమానాన్ని ఆవిష్కరించినందుకు ప్రసిద్ధి చెందారు. 1903 సంవత్సరం డిసెంబర్ 17 చాలా చాలా ఇంపార్టెంట్ డేట్ అండి. ఈ విమానం ఏదైతే గాల్లో ఎగరడం నేర్పారో రైట్ బ్రదర్స్ ఏ సంవత్సరం అంటే 1903 డిసెంబర్ 17వ తేదీన నార్త్ కరోలినాలోని కట్టిహాక్ అనే ప్రాంతంలో మొదటిసారిగా దాన్ని ఎగరెట్టారు. మొట్టమొదటిసారిగా నియంత్రణ శక్తివంతమైన విమాన ప్రయాణాన్ని నిర్వహించారు. వారి యొక్క ఆవిష్కరణ ఆధునిక విమానయాన పరిశ్రమలకు పునాదిగా వేయబడింది. వారు ఈ యంత్రానికి ప్లేయర్ అని పేరు పెట్టారు. వారి కృషి మానవ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన సాంకేతిక మైలురాయిలోకి వెళ్ళింది. కాబట్టి ఆ రైట్ బ్రదర్సే లేకపోతే ఈరోజు ప్రపంచంలోనే విమానం అనేదే లేదు. విమానం అనేది లేకపోతే మన యొక్క ప్రయాణాలు కూడా అత్యంత వేగవంతమైన ప్రయాణం కూడా ఈరోజు మన చేతిలో ఉండేది కాదు. సో ఆ రైట్ బ్రదర్స్ యొక్క సహాయ సహకారాలతోనే ఈరోజు మనం అన్నీ చేయగలుగుతున్నాం. అదేవిధంగా బిట్ నెంబర్ 14 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇండియన్ మిలిటరీ అకాడమీ ఏ సంవత్సరంలో స్థాపించబడిందని చాలా క్లారిటీగా అడిగాడండి. 1932 ఏదైతే ఉందో 1932వ సంవత్సరం మీకు
ఐఎంఏ ఇండియన్ మిలిటరీ అకాడమీ ఐఎంఏ ఏదైతే ఉందో 1932 సంవత్సరంలో స్థాపించబడింది. ఐఎంఏ భారతదేశంలోని డెహ్రాడూన్లో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడుంది అంటే ఈ డెహ్రాడూన్ ఏదైతే ఉందో ఈ డెహ్రాడూన్లో ఉంది. ఓకే అండి, చాలా క్లారిటీ ఉంది. భారత సైన్యంలోకి ప్రవేశించే అధికారులకు, సైనికులకు కాదండి, అధికారులకు శిక్షణ ఇచ్చే ప్రీమియర్ శిక్షణ కేంద్రం ఇది ఐఎంఏ అనేది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సైనిక నాయకత్వం అందించడానికి బ్రిటిష్ రాజు ద్వారా స్థాపించబడింది ఐఎంఏ. ఈ అకాడమీ యొక్క లక్ష్యము భావి సైనిక నాయకులకు అత్యున్నత స్థాయి నైతిక మరియు వృత్తిపరమైన శిక్షణ అందించడం కోసము ఈ ఐఎంఏ ఇండియన్ మిలిటరీ అకాడమీ ఏదైతే ఉందో 1932 సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశం యొక్క రాజు చేత స్థాపించబడింది. ఓకే అండి, అదేవిధంగా చూడండి క్వశ్చన్ నెంబర్ 15 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటిది. ప్రసిద్ధ లోక్తాక్ సరస్సు ఎక్కడ ఉంది అని చాలా క్లారిటీగా అడిగాడు. అన్నీ కూడా మణిపూరే కనిపిస్తూ ఉన్నాయి. అన్నీ కూడా మీకు మణిపూరే కనిపిస్తున్నాయి. కానీ ఈ మణిపూర్లోని ఎక్కడంటే చాలా క్లారిటీగా చూడండి. ఇక్కడ చాలా క్లారిటీగా చూడండి. మోహిరాంగ్ ఏదైతే ఉందో ఈ మణిపూర్లోనే ఈ మోహిరాంగ్ అనే సపరేట్గా ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో మీకు స్థాపించబడింది. ప్రసిద్ధ లోక్తక్ సరస్సు అనేది భారతదేశంలోని మణిపూర్ రాష్ట్రంలో ఉంది. మణిపూర్లోని ఎక్కడంటే మోహిరాంగ్ ఏదైతే ఉందో ఈ మోహిరాంగ్ అనే ప్రాంతము స్థాపించబడింది. ఈ సరస్సు దేనిపైన తేలియాడే పుమిల్స్ అనే ప్రత్యేకమైన వృత్తాకార వృక్షజాలం మరియు క్షేంద్రీయ పదార్థాల రాసులకు ప్రసిద్ధి చెందింది. ఈ సరస్సుపైనే ప్రపంచంలోని ఏకైక తేలియాడే, చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఈ సరస్సులపైనే ప్రపంచంలోని ఏకైక తేలియాడే జాతీయ ఉద్యానవనమైనటువంటి కిబుల్ లాంజావో చాలా ప్రపంచంలోనే ఏకైక తేలియాడే జాతీయ ఉద్యానవనము ఏదైతే కిబుల్ లాంజావో ఏదైతే ఉందో ఈ కిబుల్ లాంజావో అంటే చాలా క్లారిటీగా ఈ లోక్తక్ సరస్సు ఈశాన్య భారతదేశంలోనే అత్యంత పెద్ద మంచినీటి సరస్సు. ఈ లోక్తక్ సరస్సు అనేది ఈశాన్య భారతదేశంలోనే అత్యంత పెద్ద మంచినీటి సరస్సుగా ప్రసిద్ధి చెందినటువంటిది. ఓకే అండి, చాలా క్లారిటీగా చూడండి. ప్రతి అంశం కూడా మీకు చూడండి. ఇది స్థానిక ప్రజలకు నీరు మరియు ఆహారం మరియు జీవనోపాధికి బాగా ఉపయోగపడుతున్నటువంటిది. ఈ లోక్తక్ సరస్సు ప్రపంచంలోనే ఏకైక తేలియాడేటువంటి కిబుల్ లాంజావో అనే జాతీయ పార్క్ ఏదైతే ఉందో మనకి ఎక్కడ ఉందంటే ఈ మణిపూర్ రాష్ట్రంలోనే ఉంది. ఓకే అండి, నెక్స్ట్ చూడండి. బిట్ నెంబర్ 16 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏ విధంగా అడిగాడు 2025లో ఎలా అడిగాడు, ఇంకా 2026లో ఏ విధంగా అడిగే అవకాశం ఉందో కూడా మీరు దీన్ని అనాలిసిస్ చేసుకుంటూ చదువుకోవాలి. ఒక బిట్కి 10 రకాలుగా నువ్వు తయారు చేసుకున్నాడు వస్తుందండి. చూడండి, కింది వైద్య వ్యవస్థల్లో ఏది భారతదేశంలో ఉద్భవించింది అంటే ఆయుర్వేదం ఏదైతే ఉందో ఆయుర్వేదం. ఆయుష్ అంటే జీవితము, వేదం అంటే జ్ఞానము, అంటే జీవితంకి సంబంధించినటువంటిది అంటే జ్ఞానానికి సంబంధించినటువంటిది ఆయుర్వేదం. భారతదేశంలో యొక్క వైద్య వ్యవస్థలలో ఏది భారతదేశంలో ఉద్భవించిందంటే ఈ ఆయుర్వేదం ఏదైతే ఉందో ఆయుర్వేదం అండి. దీని యొక్క సారాంశం కూడా మీరు పరిశీలించండి. కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ అందించడం ఈరోజు కృష్ణారెడ్డి అకాడమీ నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్తుంది. నీకు 100% జాబ్ ఇప్పించే విధంగా తయారవుతున్నటువంటి అంశం అండి ఇదంతా కూడా. ఒకసారి చూడండి, ఆయుర్వేదం అనేది భారతదేశంలో ఉద్భవించింది. అత్యంత పురాతనమైన సాంప్రదాయ వైద్య వ్యవస్థల్లో ఒకటి. దీని పేరు ఆయుష్ అంటే జీవితము మరియు వేదం అంటే జ్ఞానం అనే సంస్కృత పదాల నుండి వచ్చింది. దీని అర్థము జీవిత విజ్ఞానము. దీని అర్థం ఏంటంటే జీవితం యొక్క విజ్ఞానం ఏదైతే ఉందో జీవిత విజ్ఞానం. ఆయుర్వేదం అనేది శరీరము, మనస్సు మరియు ఆత్మల మధ్య సమతుల్యత మీద దృష్టి పెడుతుంది అనేది ఈ ఆయుర్వేదం యొక్క సారాంశం అండి. అదేవిధంగా చూడండి, ఇది ప్రధానంగా మూలికలు, ఆహారము, జీవనశైలి మరియు యోగాపై ఆధారపడి ఉంటుందండి. ఇలాంటి అన్ని అంశాలు కూడా మన ఆయుర్వేదం నుంచే. అందుకే చాలా ప్రపంచంలోనే భారతదేశం యొక్క అత్యంత పురాతనమైన వేదంలో దీన్ని పెట్టారు. అత్యంత ఆయుర్వేదం చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లోనే యోగా అన్నీ కూడా చేర్చారు. ఆయుర్వేదం వేల సంవత్సరాల నుండి చరిత్ర కలిగి ఉంది. మరి నేటికి కూడా భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉంది ఇది.
ఓకే అండి. ఈ విధంగా ఒకరు మీకు బిట్లు అడగడం జరిగింది. అది క్వశ్చన్ నెంబర్ 16 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 17 కూడా మీరు పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 17 కూడా పరిశీలించండి. టెస్ట్ మ్యాచ్ల్లో 2 ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన తొలి భారతీయ వికెట్ కీపర్ ఎవడు అని చాలా క్లారిటీగా అడిగాడండి మీకు. ఓకే అండి. రిషంత్ పంత్ ఎవరైతే ఉన్నారో ఆయన టెస్ట్ మ్యాచ్ల్లో 2 ఇన్నింగ్స్లో సెంచరీలు చేసిన మొదటి వ్యక్తి. రిషంత్ పంత్ టెస్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లో సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడిగా వికెట్ కీపర్గా గుర్తింపు పొందాడు. మొట్టమొదటి భారతీయ వికెట్ కీపర్గా గుర్తింపు పొందాడు. ఈ ఫుల్ టెస్ట్లో 2 ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన ఏకైక భారతీయ వికెట్ కీపర్గా ఆయన చరిత్ర సృష్టించాడు. ఇది భారతదేశ క్రికెట్ చరిత్రలోనే ఒక ముఖ్యమైన రికార్డు. ఇతను తన సమర్థవంతమైన బ్యాటింగ్తో పాటు వికెట్ కీపింగ్లో కూడా తనదైన ముద్ర వేశారు. తన దూకుడు బ్యాటింగ్ విధానం కారణంగా అతడు తరచుగా టెస్ట్ క్రికెట్లో గొప్ప ఇన్నింగ్స్లు ఆడుతూనే ఉన్నాడు ఆయన. రిషంత్ పంత్ ఎవరైతే ఉన్నారో ఆయన. ఇది బిట్ నెంబర్ 17. అదేవిధంగా బిట్ నెంబర్ 18 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. 2025 క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు అని అడిగారండి. ఈ ముంబై ఎవరైతే ఉన్నారో ఈ ముంబై గెలుచుకుంది. 2025 టోర్నమెంట్ రంజీ ట్రోఫీ టైటిల్ ఎవరు గెలుచుకున్నారంటే ముంబై ఎవరైతే ఉన్నారో ఈ ముంబై గెలుచుకుందండి. ఓకేనా. దీని యొక్క సారాంశం కూడా చూడండి. ఈ రంజీ ట్రోఫీ 2025 క్రికెట్ మ్యాచ్ టైటిల్ను ముంబై జట్టు గెలుచుకుంది. ఈ రంజీ ట్రోఫీ అనేది భారతదేశంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ అండి. రంజీ మ్యాచ్ ఫస్ట్ క్లాస్ ఛాంపియన్షిప్ ఇది. ఫైనల్లో ముంబై జట్టు విదర్భ జట్టును ఓడించింది. చాలా ఇంపార్టెంట్. ఈ రంజీ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్ని ఎవరిని ఓడించిందంటే విదర్భ జట్టు పైన ఓడించిందండి ఇది. ఈ ముంబై జట్టు రంజీ ట్రోఫీలో చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ప్రసిద్ధి చెందింది. రంజీ ట్రోఫీలో అత్యధిక విజయాలు సాధించినటువంటి జట్టుగా ఈ ముంబై టీం ఏదైతే ఉందో ముంబై టీం సాధించింది. 2025 రంజీ ట్రోఫీ దేనిపైన గెలిచిందంటే విదర్భ జట్టు పైన గెలిచిందన్న విషయాన్ని కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఈ గెలుపు ముంబై జట్టు యొక్క ప్రాబల్యాన్ని మరియు దేశీయ క్రికెట్లో వారి యొక్క నిలకడను మరోసారి రుజువు చేసింది. ఇది ముంబై జట్టు. ఓకే అండి. అదేవిధంగా బిట్ నెంబర్ 19 కూడా మీరు చూడండి. చాలా క్లారిటీగా ఏమన్నాడంటే నీలగిరి కొండలు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్నాయని చాలా క్లారిటీగా అడిగాడు. ఈ నీలగిరి కొండలు ఏవైతే ఉన్నాయో భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఎక్కువగా ప్రధానంగా ఉన్నాయంటే తమిళనాడులో ప్రధానంగా ఉన్నాయి. అటు కర్ణాటకలో ఉన్నాయి, కేరళలో కూడా ఉన్నాయి. కానీ ప్రధానంగా అన్న అంశం వచ్చినప్పుడు మాత్రము ఈ తమిళనాడు ఏదైతే ఉందో ఈ తమిళనాడు రాష్ట్రంలో ఉంటాయండి. దీని సారాంశం కూడా ఒకసారి చూడండి. ఈ నీలగిరి కొండలు ప్రధానంగా తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. నీటిలోని కొన్ని భాగాలు కేరళ మరియు కర్ణాటకలో కూడా విస్తరించి ఉన్నాయి. ఈ కొండలు పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమలు ఏవైతే ఉన్నాయో కలిసే ప్రాంతంలో ఉన్నాయి. పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు కలిసే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉన్నాయండి. నీలగిరిలో అత్యంత ఎత్తైన శిఖరము దొడబెట్ట. నీలగిరిలో అత్యంత ఎత్తైన శిఖరం మీద చాలాసార్లు ఆల్రెడీ బిట్ అడుగుతున్నాడండి. ఈ మీ కంటెంట్ కూడా అంతే క్లారిటీగా అందిస్తూ ఉన్నాం. ఈ కంటెంట్ కూడా మీకు ఎందుకు ఎంత క్లారిటీగా అందిస్తున్నామంటే చాలా క్లారిటీగా అందిస్తున్నాం. దొడబెట్ట నీలగిరిలో అత్యంత ఎత్తైన శిఖరం ఏదంటే ఈ దొడబెట్ట. దీని యొక్క ఎత్తు 2637 మీటర్లు ఏవైతే ఉన్నాయో 2637 మీటర్లు ఏవైతే ఉన్నాయండి. దీంట్లోనే నీలగిరిలోనే ఊటీ మరియు కునూర్ వంటి ప్రసిద్ధ హిల్ స్టేషన్లు ఇక్కడే ఉన్నాయి. నీలగిరి అంటే నీలి పర్వతాలు అని అర్థం. నీలగిరి అంటే ఏంటని ఈ నీలి పర్వతాలు ఏవైతే ఉన్నాయో నీలి పర్వతాలు ఇక్కడ ఉన్న కురంజి పుష్పాల కారణంగా ఇక్కడ చూడండి. ఈ నీలగిరి అంటే నీలి పర్వతాలు అని అర్థం. దీని అర్థము ఇక్కడ ఉన్నటువంటి కురింజి పుష్పాల కారణంగా చాలా ఇంపార్టెంట్ ఇది. దానికి నీలగిరి పర్వతాలని ఎందుకు పేరు వచ్చింది అంటే ఈ కురింజి పుష్పాల కారణంగా పేరు వచ్చింది. ఇవి 12 సంవత్సరాలకు ఒకసారి పూస్తాయి అన్నమాట. ఈ కురింజి పుష్పాలు ఏవైతే ఉన్నాయో 12 సంవత్సరాలకు ఒకసారి పుష్పిస్తాయి అన్నమాట. కాబట్టి ఈ కురింజి పుష్పాల కారణంగా దానికి నీలగిరి అనే పర్వతాలు వచ్చాయని మన చరిత్ర చెప్తుంది. సో మీరు కూడా ఎంత క్లారిటీగా రేపు ఎలా బిట్ అడిగినా 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా ముందుకు నడవగలగాలి. ఓకే అండి. అదేవిధంగా చూడండి. ఈ బిల్ తెగ ప్రధానంగా ఏ ప్రాంతంలో కనిపిస్తుందంటే ఈ రాజస్థాన్ ఏదైతే ఉందో ఈ బిల్ తెగ ప్రధానంగా ఎక్కడ కనిపిస్తుందంటే ఈ రాజస్థాన్ ఏదైతే ఉందో ఈ రాజస్థాన్ అనే ప్రాంతంలో మీకు ప్రధానంగా కనిపిస్తుంది. ఓకే అండి. దీని సారాంశం కూడా చూడండి.
ఈ బిల్ తెగ ప్రధానంగా భారతదేశంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ మరియు మహారాష్ట్రలో కూడా కనిపిస్తుంది. ప్రధానంగా మాత్రం రాజస్థాన్ ఏదైతే ఉంది మాత్రం రాజస్థాన్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ జనాభా పరంగా బిల్ తెగ భారతదేశంలో అతిపెద్ద గిరిజన సమూహాల్లో ఒకటి. జనాభా పరంగా ఈ బిల్ తెగ భారతదేశంలో అతిపెద్ద గిరిజన సమూహాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది ఈ బిల్ తెగ. వారు తమ ధైర్యము, విలువిద్య మరియు కళాత్మక నైపుణ్యాలతో ప్రసిద్ధి చెందుతారు. ఎవరంటే బిల్ తెగ. ఈ బిల్ భాషను మాట్లాడుతారు మరియు వారు సంస్కృతంలో గమోర్ వంటి నృత్యాలు కూడా ప్రముఖమైనవి. భారతీయ జానపద కథలు మరియు చరిత్రలో వాటికి ముఖ్యమైన స్థానం కూడా ఉంది ఈ బిల్ తెగకి. ఈ బిల్ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో అండి? ఈ రాజస్థాన్ రాష్ట్రం ఏదైతే ఉందో ఈ రాజస్థాన్ రాష్ట్రంలో బాగా ప్రసిద్ధి చెందింది. సో ఈ టీఏ ఆర్మీ ఏదైతే ఉందో దీనికి మొదటి 20 బిట్లు జీకే ఏవైతే ఉందో, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉందో జీకే మీద అడుగుతున్నాడు. అండ్ నెక్స్ట్ 15 బిట్స్ ఏవైతే ఉన్నాయో జిఎస్, జనరల్ సైన్స్, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఏదైతే ఉందో ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఏదైతే ఉందో వీటిపైన అడుగుతున్నాడు. నెక్స్ట్ 15 బిట్స్ ఏంటంటే అర్థమెటిక్ మాత్రమే అడుగుతున్నాడు. టోటల్గా 50 బిట్లకు ఉంటాయండి. 50 బిట్లు ఎవరైతే హై స్కోర్ చేస్తారో వాళ్ళకి మాత్రమే రేపు జాబ్ రావడం జరుగుతుంది. ఎందుకంటే టీఆర్ మీద గ్రౌండ్ చాలా దీంతో కూడుకుంది కాబట్టి దీన్ని అలా అడుగుతున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి. సో దీన్ని అలా గమనిస్తూ ఉన్న దీన్ని ఏ విధంగా అడుగుతున్నాడు. ఇంకా క్వశ్చన్ నెంబర్ 21 ఏదైతే ఉందో క్వశ్చన్ నెంబర్ 21 జనరల్ సైన్స్ చెప్పింది కాబట్టి దాంట్లో భాగంగానే ఏమన్నాడు, డిఎన్ఏ యొక్క పూర్తి రూపం ఏంటి అనండి. చాలా క్లారిటీగా ఇచ్చారు చూడండి. ఇక్కడ చాలా క్లారిటీగా ఇచ్చాడు. డయాక్సీ రిబోన్యూక్లిక్ ఆమ్లం ఏదైతే ఉందో దాని యొక్క పూర్తి పేరండి. డిఎన్ఏ యొక్క పూర్తి రూపం డయాక్సీ న్యూక్లియర్ ఆమ్లం అంటారు. ఇదే డిఎన్ఏ అనేది అన్ని జీవుల్లో కూడా జన్యు సమాచారాన్ని మోసే ఒక న్యూక్లిక్ ఆమ్లం అన్నమాట. జన్యు సమాచారాన్ని మోసే ఒక న్యూక్లిక్ ఆమ్లం అండి డిఎన్ఏ. ఓకే అండి. ఇది సాధారణంగా ద్వికొండలి నిర్మాణం కలిగి ఉంటుంది. ఈ డిఎన్ఏ అనేది దేన్ని కలిగి ఉంటుందంటే ద్వికొండలి ఏదైతే ఉందో ద్వికొండలిని కలిగి ఉంటుంది. డిఎన్ఏ ప్రతి జీవి యొక్క అభివృద్ధి మరియు పనితీరు మరియు పునరుత్పత్తికి అవసరమైనటువంటి సమాచారం కలిగి ఉంటుంది. ఇది క్రోమోజోములలో ఉంటుంది మరియు వారసత్వ కోసం బాధ్యత వహిస్తుంది. ఇది క్రోమోజోములు. డిఎన్ఏ దేంట్లో ఉంటుందండి? క్రోమోజోముల్లో ఉంటుంది మరియు వారసత్వం కోసం ఇది బాధ్యత వహిస్తుంది ఈ డిఎన్ఏ. ఓకే అండి. చాలా క్లారిటీగా చూసుకొని మీకు క్వశ్చన్ నెంబర్ 22 కూడా చూడండి. గురుత్వాకర్షణ త్వరణం యొక్క విలువ ఎంత? 9.8 మీటర్ పర్ సెకండ్ ఏదైతే ఉందో అదే దీని యొక్క ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. 9.8 మీటర్ పర్ సెకండ్ ఏదైతే ఉందో దీని యొక్క సారాంశం చూడండి. గురుత్వాకర్షణ త్వరణం యొక్క ప్రామాణిక విలువ భూమి యొక్క ఉపరితలం పైన సుమారుగా 9.8 మీటర్ పర్ సెకండ్ అండి. దీన్ని 9.8 కిలోమీటర్ పర్ సెకండ్కు మీటర్ పర్ సెకండ్ అని కూడా అంటారు. ఇది మీటర్ పర్ సెకండ్. గురుత్వాకర్షణ త్వరణం అనేది వస్తువులు భూమి వైపు పడిపోయే వేగం పెరిగే రేటును సూచిస్తుంది. ఈ గురుత్వాకర్షణ త్వరణం అనేది భూమి వైపు పడిపోయే దాని యొక్క సూచిస్తుంది. దేనిపైన పడిపోయే వేగాన్ని సూచిస్తుంది. ఈ విలువ స్థానము మరియు ఎత్తు ఆధారంగా స్వల్పంగా మారుతూ ఉంటుంది. దీని యొక్క విలువ ఎత్తు మరియు ఆధారంగా స్థానం మరియు ఎత్తు యొక్క ఆధారం స్వల్పంగా మారుతూ ఉంటుంది. ఇది భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి కారణంగా వస్తువులకు లభించే త్వరణం. ఇది గురుత్వాకర్షణ బలాన్ని లెక్కించడానికి న్యూటన్ యొక్క సార్వత్రిక గురుత్వాకర్షణ నియమము ఉపయోగించబడుతుంది. ఓకే అండి. చాలా న్యూటన్ యొక్క సార్వత్రిక గురుత్వాకర్షణ శక్తి అనే నియమాన్ని లెక్కించబడుతుంది. ఆయన దీంతో లెక్కిస్తున్నారు దీన్ని. ఓకే అండి. ఇది బిట్ నెంబర్ ఏదైతే ఉందో 22 అండి. 23 కూడా చూడండి. దాని అక్షం మీద వేగంగా తిరిగేటువంటి గ్రహం ఏది? ఈ బృహస్పతి, జూపిటర్ ఏదైతే ఉందో ఈ జూపిటర్, బృహస్పతి ఏదైతే ఉందో బృహస్పతి అండి. దాని వేగం మీద దాని అక్షం మీద వేగంగా తిరిగే గ్రహం ఏది అంటే
జూపిటర్ బృహస్పతి ఏదైతే ఉందో బృహస్పతి. దీని సారాంశం కూడా చూడండి. సౌర వ్యవస్థలోని గ్రహాల్లో బృహస్పతి దాని యొక్క అక్షం మీద అత్యంత వేగంగా తిరుగుతుంది. బృహస్పతి తన అక్షం చుట్టూ కేవలము సుమారు 10 గంటల్లో ఒకసారి తిరుగుతుంది. 10 గంటల్లో ఒకసారి తిరిగేస్తుంది. కానీ భూమి మొత్తం తన చుట్టూ తను తిరగడానికి 24 గంటలు పడుతుంది. కానీ ఈ బృహస్పతికి 10 గంటల్లో తిరిగేస్తుంది. ఓకే అండి. దాని వేగవంతమైన భ్రమణము కారణంగా బృహస్పతి మధ్యలో కొద్దిగా ఉబ్బెత్తుగా మరియు ధ్రువాల వద్ద చదునుగా కనిపిస్తుంది. ఇది సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహము. సౌర వ్యవస్థలో బృహస్పతి అతిపెద్ద గ్రహము. ఇది వేగవంతమైన భ్రమణం దాని వాతావరణంలోని కనిపించేటువంటి అద్భుతమైనటువంటి సుడిగుండాలు మరియు పట్టీలు ఏర్పాటుకు దోహదపడుతుంది. ఓకే అండి. ఇది బృహస్పతి యొక్క సారాంశము. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 24 కూడా మీరు ఒకసారి చూడండి. వాతావరణంలోని ఏ పొరలో ఓజోన్ పొర ప్రధానంగా కనిపిస్తుంది? వాతావరణంలోని ఏ పొరలో ఓజోన్ పొర ప్రధానంగా కనిపిస్తుంది అని అన్నాడు. చాలా స్టాటో ఆవరణం ఏదైతే ఉందో ఈ స్టాటో ఆవరణలో కనిపిస్తుంది ప్రధానంగా. ఈ ఓజోన్ పొర ఓజోన్ లేయర్ అనేది ప్రధానంగా స్టాటో ఆవరణం ఏదైతే ఉందో ఈ స్టాటో ఆవరణంలో మీకు కనిపిస్తుంది. ఓకే అండి. ఈ ఓజోన్ పొర అనేది O3 అనేది వాయువులు అధిక సాంద్రతలో ఉండేటువంటి ప్రాంతము. ఈ పొర భూమిపైన ఉన్నటువంటి జీవులను సూర్యుడి నుండి వచ్చేటువంటి హానికరమైన అతినీలలోహిత కిరణాల నుండి కాపాడుతుంది ఓజోన్ పొర. స్టాటో ఆవరణం భూమి ఉపరితలం నుండి సుమారుగా 10 కిలోమీటర్ల నుండి 50 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. స్టాటో ఆవరణం సుమారుగా 10 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఓజోన్ పొర క్షీణించడము పర్యావరణానికి హానికరంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఓజోన్ పొర కానీ ఏమైనా క్షీణించింది అనుకున్నది సూర్యుడు వచ్చే కిరణాలు డైరెక్ట్గా మనిషి మీద పడి అనేక జబ్బులకు కారణమవుతుంది. ఇది మన చాలా క్లారిటీగా బయాలజీ సార్ అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సార్ కూడా చాలా క్లారిటీగా మీకు ప్రతి అంశం ఆ 3 కలిపితే ఈ 15 బిట్లు ఉంటాయి. కాబట్టి ఆ ముగ్గురు కూడా మీకు చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను మాత్రం కేవలం ఆల్రౌండర్ ప్రదర్శన మాత్రమే చేస్తున్నాను మిత్రమా. మీకు 100% సార్లతో చెప్పించబడుతుంది. అండ్ ప్రతి బిట్ని ఏ విధంగా అడుగుతున్నాడో నీకు అనాలిసిస్ చేస్తాను. నువ్వు ఇంకా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో మన అకాడమీ నీకు నేర్పుతుంది ఆఫ్లైన్లో. ఓకే అండి. నెక్స్ట్ చూడండి. శక్తి శోషించబడే ప్రతిచర్యలు అంటారు. శక్తి శోషించబడి ఏ చర్యలను ప్రతిచర్యలు అంటారు అని అడిగాడండి. చాలా కట్టుగా ఉష్ణగ్రాహక శక్తులు ఏవైతే ఉన్నాయో ఉష్ణగ్రాహక శక్తులు. ఓకే. దీని సారాంశం కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సీరియన్ ఆపి ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 26 కూడా ఏ లోహం అత్యంత సమృద్ధిగా ఉండే సూపర్ కండక్టర్ అంటే మీకు అందరికీ తెలిసిందే అల్యూమినియం ఏదైతే ఉందో అల్యూమినియం అండి. దీని సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించుకున్నట్లయితే అల్యూమినియం అనేది అత్యంత సమృద్ధిగా లభించేటువంటి మూలకం. ఇది సూపర్ కండక్టివిటీగా లక్షణాలు కలిపి ప్రదర్శిస్తుంది. సూపర్ కండక్టర్ అంటే చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఎటువంటి విద్యుత్ నిరోధకత లేకుండా విద్యుత్తును ప్రోత్సహించే పదార్థము. అల్యూమినియం యొక్క పరివర్తన ఉష్ణోగ్రత సుమారు 1.2 కెల్విన్లు ఉంటుంది. అల్యూమినియం యొక్క పరివర్తన ఉష్ణోగ్రత 1.2 అంటే కెల్విన్లు ఉంటుంది. దీనికి ఉనికి మరియు లభ్యత కారణంగా అల్యూమినియం కొన్ని రకాల సూపర్ కండక్టివిటీ అప్లికేషన్లో ఉపయోగపడుతుంది. ఇది ఇతర సాధారణ సూపర్ కండక్టర్లో పాదరసము శేషం వంటివి ఉంటాయి. ఓకే అండి. ఈ విధంగా మీకు ఆ క్వశ్చన్ అనేది మీకు 26 అనేది మీకు చెప్పడం జరుగుతుంది. అదే క్వశ్చన్ నెంబర్ 27 కూడా చూడండి. కణగోడ యొక్క ప్రధాన భాగం ఏదంటే చాలా క్లారిటీగా బిట్ అడిగారు. చూడండి మీకు ఈ సెల్యులోజ్ ఏదైతే ఉందో ఈ కణగోడ యొక్క ప్రధానమైన భాగం ఏదంటే సెల్యులోజ్ ఏదైతే ఉందో సెల్యులోజ్ అండి. మొక్కలలోని కణగోడ యొక్క ప్రధాన భాగం ఏదంటే సెల్యులోజ్. కణగోడ యొక్క మొక్కల కణాలకు బలం మరియు ఆకారాన్ని మరియు రక్షణను అందిస్తుంది. ఓకే. సెల్యులోజ్ అనేది ఒక సంక్లిష్ట కార్బోహైడ్రేట్ అండి. ఇది అనేక గ్లూకోజ్ యూనిట్లతో తయారవుతుంది. శిలీంధ్రాలు కణగోడలు సాధారణంగా చిటిన్తో తయారవుతాయి. కణగోడ జంతు కణజాలాలతో ఉండదు. కణగోడ అనేది జంతు కణజాలాల్లో మాత్రం ఈ కణగోడ అనేది మాత్రము ఉండదు. ఓకే అండి.
నెక్స్ట్ చూడండి, H1N1 వైరస్ ఏ వ్యాధిని పిలుస్తారంటే ఈ స్వైన్ ఫ్లూ ఏదైతే ఉందో ఈ స్వైన్ ఫ్లూని మీకు పిలుస్తారండి. ఈ స్వైన్ ఫ్లూ H1N1 అనేది మీకు స్వైన్ ఫ్లూ అండి. స్వైన్ ఫ్లూ ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ అన్నమాట. ఇది ఒక ఉపరకం. ఈ వైరస్లు శ్వాసకోశాన్ని ప్రభావితం చేస్తాయి అన్నమాట ఈ స్వైన్ ఫ్లూలు. కాబట్టి H1N1 దేనికోసం ఎవరొస్తుందంటే ఈ స్వైన్ ఫ్లూ ఏవైతే ఉందో ఈ స్వైన్ ఫ్లూ కోసం ఎవరొస్తుంది H1N1. ఓకే అండి, ఈ వీడియో కూడా మీరు ఆపి దీని యొక్క చాలా చూడండి. ఇక్కడ చారిత్రాత్మక H1N1 వైరస్ 2009లో బాగా ప్రపంచవ్యాప్తంగా మహమ్మారికి కారణమైంది ఈ స్వైన్ ఫ్లూ. ఓకే, అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 29 కూడా ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడంటే మానవుల్లోనే టైఫాయిడ్ జ్వరాన్ని కలిగించేటువంటి బ్యాక్టీరియా ఏది? ఈ సాల్మోనెల్లా టైఫీ ఏదైతే ఉందో ఇదండి కారణమైన బ్యాక్టీరియా. టైఫాయిడ్ జ్వరానికి కారణమైన బ్యాక్టీరియా పేరు సాల్మోనెల్లా టైఫీ ఏదైతే ఉందో ఈ లక్షణాలు కూడా చూడండి. తీవ్రమైన జ్వరము, అలసట, కడుపు నొప్పి, ఇవన్నీ కూడా మీకు మన బయాలజీ సార్ చాలా క్లారిటీగా ప్రతి అంశం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ విధంగా మీకు 2025లో వచ్చింది. 2026 జనవరి 11 కూడా ఏ విధంగా ఎగ్జామ్ వచ్చే అవకాశం ఉందో కూడా మీరు ఒకరి పరిగణించండి. ఒక పదార్థానికి ఎలక్ట్రాన్ను జోడించినప్పుడు ఏమవుతుందని అడిగారండి. రుణాత్మక ఆవేశం ఏదైతే ఉందో నెగిటివ్ ఛార్జ్ ఏదైతే ఉందో నెగిటివ్ ఛార్జ్ అనేది మీకు వస్తుంది. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉందో 30 అండి. 31 కూడా చూడండి. నక్షత్రాలు మనకు కనిపించడానికి కారణం ఏమని అడిగాడండి. వాతావరణంలోని కాంతి వక్రీభవనం ఏదైతే ఉందో కాంతి వంగి పయనించడం వల్ల దానికి మనకు కనిపిస్తుంది. దీని సారాంశం కూడా చూడండి. వాతావరణం ద్వారా కాంతి వక్రీభవనము నక్షత్రాలు మెరుగుస్తున్నట్లుగా కనిపించడానికి ప్రధాన కారణం భూ వాతావరణంలోని కాంతి వక్రీభవనము. దానికి కారణము నక్షత్రాల నుండి వచ్చేటువంటి కాంతి భూ ఉపరితలంలోకి వివిధ సాంద్రతలు మరియు ఉష్ణోగ్రత కలిగిన పొరల గుండా ప్రయాణించినప్పుడు అది నిరంతర వక్రీభవనము చెందుతుంది. ఈ వక్రీభవనము కాంతి మార్గాన్ని మార్చడం వలన నక్షత్రం యొక్క స్థానము మరియు ప్రకాశం కూడా క్షణక్షణంగా మారుతూ ఉంటుంది. అందుకే అవి మెరుస్తున్నట్లు కనిపిస్తాయి. నక్షత్రాలు స్వయంగా కాంతిని ఉత్పత్తి చేస్తాయి, కానీ కాంతి వక్రీభవనం వలనే మెరుస్తున్నట్లు కనిపిస్తాయి. గ్రహాలు భూమికి దగ్గరగా ఉండటం వలన అవి పెద్ద కాంతి వనరులుగా కనిపిస్తాయి. అందువల్ల ఈ వాతావరణ ప్రభావం కూడా వాటిపైన తక్కువగా ఉండి అవి మెరవవు. ఓకే, ఇది చూడండి. నెక్స్ట్ బిట్ కూడా చూడండి. అధిక ఆల్కహాల్ వినియోగం ఏ అవయవాన్ని ప్రభావితం చేస్తుందంటే ఈ లివర్ ఏదైతే ఉందో కాలేయం ఏదైతే ఉందో ఈ కాలేయం పైన ఎక్కువ ప్రభావితం చేస్తుంది. అధిక ఆల్కహాల్ వినియోగం అనేది ప్రధానంగా దేనిపైన చేస్తుందంటే మీకు అందరికీ బాగా తెలిసినటువంటి క్వశ్చన్. ఆల్కహాల్ దేనికి కాలేయం పైన బాగా ప్రభావితం చేస్తూ ఉంది. ఓకే, బిట్ నెంబర్ 33 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. H2CO3 ఏదైతే ఉందో CO3 రసాయనిక నామం ఏదని అడిగారండి. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా చూడండి. ఇది యాక్చువల్ ఏంటంటే దీని ఆన్సర్ ఏంటంటే నన్ ఆఫ్ ద అబవ్ అండి. ఇది అది ఎవరో దీని ఆన్సర్ ఏంటంటే కార్బోనిక్ ఆమ్లం ఏదైతే ఉందో ఈ కార్బోనిక్ ఆమ్లం అండి దీని యొక్క ఆన్సరు. ఓకే అండి, H2CO3 యొక్క రసాయనిక నామం కార్బోనిక్ ఆమ్లము. ఇది ప్రధానంగా కార్బన్ డైఆక్సైడ్ CO2 అండ్ నీటితో H2O చర్య జరిపినప్పుడు ఇది మీకు కార్బోనిక్ యాసిడ్ అనేది వస్తుంది. అది అడిగిన దాంట్లో మాత్రం ఇది రాంగ్ ఇచ్చాడు, ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 34. లివర్ సంశ్లేషణలో సహాయపడుతుందా అని అడిగాడండి. చాలా క్లారిటీగా చూడండి. అక్కడ సమాధానం అన్నీ కూడా ఇచ్చాడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ప్రోటీన్లోనో ఫ్యాట్లోనో కార్బోహైడ్రేట్లో ఉంటే ఆల్ ఏదైతే ఉందో అన్ని సమస్యల్లో ఉపయోగపడుతుంది అని చాలా క్లారిటీగా మీకు ఇవ్వడం జరిగింది. ఇది బిట్ నెంబర్ ఏదైతే ఉందో 34 అండి. ఇది బిట్ నెంబర్ 35 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. గాలిలో తేమ పెరుగుదల కారణంగా ధ్వనివేగం ఏమవుతుందంటే పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. గాలిలో తేమ పెరుగుదల కారణంగా ధ్వనివేగం ఏమవుతుందంటే ధ్వనివేగం కూడా పెరుగుతూ ఉందన్నమాట, ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఓకే అండి, చూడండి ఏమవుతుందంటే పెరుగుతూ ఉంది.
గాలిలో తేమ అది సాంద్రత పెరిగితే గాలిలో ధ్వని వేగం ఏమవుతుందంటే ధ్వని వేగం కూడా పెరుగుతుంది, ధ్వని వేగం కూడా పెరుగుతూ ఉంది అని చాలా క్లారిటీ మీకు ఆన్సర్ చేసుకొని రావాలి. అది క్వశ్చన్ నెంబర్ 35 ఏదైతే ఉందో 35 అండి. దీంట్లో చెప్పాను కదండి, 20 బిట్లు ఏమో జీకే ఉంటుంది, 15 బిట్స్ ఏమో జిఎస్ జనరల్ సైన్స్ ఉంటుంది. ఇప్పుడు 15 బిట్స్ ఏమో అర్థమెటిక్ ఏదైతే ఉందో ఈ అర్థమెటిక్ ఉంటుందండి. ఈ అంశాలన్నిటిపైన మీకు 100% కోడీకరించినట్లయితే మీరు సక్సెస్ఫుల్గా మారే అవకాశము ఉంది. ఓకేనా? చూడండి, ఈ మ్యాథ్స్లో క్వశ్చన్ ఏమన్నాడంటే 92 మరియు 102 మధ్య అన్నాడు. 92 మరియు 102 మధ్య ఎన్ని సహజ సంఖ్యలు ఉంటాయి? 92 and 102 మధ్య అన్నాడు కాబట్టి 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101 మధ్య అన్నాడు కాబట్టి 92కి 102 మధ్య 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఆన్సర్ ఎంత అండి? 9 ఏదైతే ఉందో 9 అనేవి ఉంటాయి అన్నమాట. ఎన్ని 9 సహజ సంఖ్యలు ఉంటాయంటే 9 సహజ సంఖ్యలు ఉంటాయి. మన టీఏ పేపర్ మాట్లాడుతున్నాం. ఓకే, ఎంత సింపుల్గా జాగ్రత్తగా ఉంటుంది, ఆలోచించుకొని మీకు ముందుకెళ్ళాలి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 37 కూడా చూడండి. ఒక సాధారణ షడ్భుజిలో ఎన్ని వికీర్ణాలు ఉంటాయి? చాలా షడ్భుజి అంటే 6 భుజాలు అండి. దీనికి ఫార్ములా కూడా చాలా క్లారిటీగా ఉందండి. 3 × n-3/2 ఏదైతే ఉందో ఈ 2 ఈ షడ్భుజి యొక్క వికీర్ణాలు ఫైండ్ అవుట్ చేయడానికి దీనికి ఫార్ములా 3 × n-3/2 ఏదైతే ఉందో ఈ స్తోత్రం వేసుకుంటే మీకు వెరీ సింపుల్గా మీకు ఆన్సర్ వస్తుంది. దీన్ని షడ్భుజి, ఎప్పుడైతే షడ్భుజి 6 భుజాలు అడిగినప్పుడు దీని యొక్క వికీర్ణాలు ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా 3 × n-3/2 ఫార్ములా అనేది ఉంటే ఇది 3 యాస్టీజ్గా రాసుకుంటామండి. ఎన్ అంటే అంత 6 అండి. ఇప్పుడు ఎన్ ఎంత వచ్చిందో షడ్భుజం 6 వచ్చింది. అప్పుడు 6 ఎన్ ఎంత 6 కాబట్టి 6లో 3 తీస్తే ఎంత అంటే 3/2 ఎంతంటే 2. 3/2 ఎంతంటే 6/3 ఎన్ ఎంత 6 కదండి. ఇది n-n-3/2 ఏదైతే ఉందో 3 అండి. n = 6 అన్నాం. దీంట్లో తీస్తే 3, 2 1, 2 3, 3 3 ఎంతంటే 9 ఏదైతే ఉందో 9 అండి. దీని యొక్క ఫార్ములా ఏంటండి? దీని యొక్క ఆన్సర్ అంతా 9 ఏదైతే ఉందో 9. అంతే, మీకు సింపుల్ నేను చెప్తాను చూడండి. ఈ సాధారణ షడ్భుజి అంటే 6 భుజాలు ఎన్నింటి అనుకున్నాం అంటే n-n-3/2 అనే ఫార్ములా ఆధారంగా చేసుకుంటే ఇది మీకు వచ్చేస్తుంది. ఎన్ విలువ ఏదంటే ఈ భుజాలు ఎన్ని షడ్భుజి ఏదైతే ఉందో దీని ఆధారంగా చేసుకుంటే మీకు ఇది ఆన్సర్గా చెప్పడము జరుగుతుందండి. ఓకే అండి, ఎంత క్లారిటీగా ప్రతి అంశం కూడా మీ ముందుకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, 3 వేరు పాత్రల పాలు మరియు నీటి మిశ్రమం యొక్క వివిధ పరిమాణాలు ఉంటాయి. దాని కొలతలు ఒకదాని కొలత ఎంత 403, రెండో దాని పరిమాణం ఎంత 434, మూడో దాని పరిమాణం ఎంత 465 లీటర్లు. అన్ని వేర్వేరు పరిమాణాలను ఖచ్చితంగా కొలవడానికి అతిపెద్ద కొలత ఉండాలి. అతిపెద్ద కొలత ఉండాలి అని అడిగాడండి. సింపుల్గా చూడండి, ఈ 403 నుంచి 437 డిఫరెన్స్ ఎంత ఉందండి? 31 ఉంది. 431 నుంచి 465 వరకు ఎంత డిఫరెన్స్ ఉందండి? 31 ఉంది. అంటే డిఫరెన్స్ ఎన్ని ఎలాగ ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. కాబట్టి మనకి అతిపెద్ద కొలత ఏమవుతుందండి? 31 కేజీలు ఏదైతే ఉందో ఈ 31 కేజీలు అంటే దీనికి ఆన్సర్గా చెప్తుంది. ఇలాంటి కొలతలు లెక్కలు కూడా వస్తున్నాయి ఎగ్జామ్ పాయింట్లో. జాగ్రత్తగా మీరు పరిశీలించుకొని ముందుకెళ్ళాలి. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 38 అండి. అది క్వశ్చన్ నెంబర్ 39 కూడా ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడంటే 24 మంది 40 రోజుల్లో పని పూర్తి చేస్తారు. ఆ పని 32 రోజుల్లో ఎంతమంది చేస్తారో తెలియదు కదా, X మంది చేస్తారో అవసరం అని అడిగాడు. కాబట్టి చూడండి, 8 5 8 4 4 1 4 6 5 6 ఎంత 30. X = ఎంత అండి? ఈ 30 ఏదైతే ఉందో ఈ 30 అని దీని యొక్క ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్లో ఇలా సింపుల్గా మీరు దీన్ని ఆన్సర్ చేయొచ్చు. ఇది క్వశ్చన్ నెంబర్ ఎంత అండి? 39 ఏదైతే ఉందో 39 అని దీని యొక్క ఆన్సర్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 40 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. చాలా క్లారిటీగా చూడండి. 6/13ను
6/13ను -7/13 యొక్క విలోమము వ్యతిరేకంతో అని గుణించాలి అనుకుంటే ఇలా ఇచ్చాడండి. అంతే 6/13 కామన్గా ఉంటుంది. విలోమము అన్నాడు కాబట్టి ఈ కింద 16 ఏమో ఎలాగ వెళ్తుందండి, గుణించి 16 బయటకు వెళ్తుంది. ఇది ఎక్కడికి వస్తుందంటే కిందకు వస్తుందండి. విలోమముతో అంటే మైనస్ అనేది మైనస్గా ఉంటుంది, మైనస్ అనేది పైన ఉంటుందండి, మైనస్ ఉంటుంది పైన ఉంటుంది. విలోమం చేసినప్పుడు మైనస్ ఉంటుంది. విలోమం అంకెలు మాత్రమే మైనస్ చేయాలి. విలోమం చూడండి ఇక్కడ 16 ఎంత అంటే 96, మైనస్కి మైనస్ 96 మైనస్ ఉండాలి, ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి మైనస్ 96. ఓకే, 13 ఎంత అంటే 91 కాబట్టి -96/91 ఏదైతే ఉందో 96/91. చాలా క్లారిటీగా ఒక విలోమం మైనస్ అనే సింబల్ ఇచ్చారు. మైనస్ పైన ఉంటుందండి. ఈ అంకెలు మాత్రమే విలోమం అవుతాయి, సింబల్స్ మాత్రం అవుతుంది. సింబల్స్ యాస్టీజ్గా పైన ఉంటుంది, ఈ అంకెలు మాత్రమే తారుమారు అవుతాయి. అప్పుడు ఇలా మీరు చేసుకుంటే అప్పుడు -96/91 ఏదైతే ఉందో ఇలా చూసి మీరు ఆన్సర్ చేసే విధంగా చాలా క్లారిటీగా బిట్ అడుగుతున్నాడు, మీరు రెడీ అవ్వాలి. ఇది క్వశ్చన్ నెంబర్ 40. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 41 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడంటే x = 5 అయితే, x = 5 అయితే చూడండి 3 ఉంది. x = 5 అంటే 5² ఎంత అండి 25 మైనస్ x = 5 ఎంత అండి 20 + 2. ఓకేనా, 25 5 25 3 75 -20 + 2 అండి. ఈ రెండు దీనికి కలిపితే 7 అవుతుంది. 57 77 20 తీస్తే ఎంత అండి 57 ఏదైతే ఉందో ఈ 57 అనేది మీకు ఆన్సర్గా చెప్పడము జరుగుతుంది. ఓకే అండి, ఇంత క్లారిటీగా నువ్వు ముందుకు వెళ్ళగలిగితే వెరీ సింపుల్ లెక్కలేస్తూ ఉంటాడు. దీనిపైన పూర్తి కమాండింగ్ సాధించగలగాలి. నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చాడంటే AB ఓకే అండి ప్లస్ BC బై ప్లస్ CA ప్లస్ AC ఇలా ఇచ్చాడండి. ఇలా ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఏట్లేదంటే ప్లస్ A, ఇది ఇక్కడ ఈ ప్లస్ Aకి ఈ -Aకి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ -Bకి ఈ ప్లస్ Bకి ఏట్లేదంటే ప్లస్ B క్యాన్సిల్ అయిపోయింది. అదేవిధంగా -Cకి ఈ -Cకి ఈ ప్లస్ C క్యాన్సిల్ అయిపోయింది. అంతే ఇక్కడ ఏం మిగిలిందండి AB ప్లస్ BC ప్లస్ AC ఏదైతే ఉందో దీని యొక్క ఆన్సర్ AB ప్లస్ BC ప్లస్ AC ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుందండి. ఇది దీనికి మీకు ఆన్సర్గా చెప్పడము జరుగుతుందండి. అర్థమవుతుంది కదండి. ఇలాంటి లెక్కని మనకు TA అండ్ SI ఆర్మీ రేంజ్లో అడుగుతున్నాడు కాబట్టి ఇంత సింపుల్గా ఉంటాయి. జాగ్రత్త మీరు ఫైండ్ అవుట్ చేసుకుని వెళ్తే ఆన్సర్ పెట్టేయచ్చు. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 43 కూడా ఒకసారి పరిశీలించండి. 2 డజన్ల నారింజ పండ్ల ధర 60 రూపాయలు. 2 డజన్లు 60 రూపాయలకి క్లారిటీ చూడండి. 2 డజన్లు అన్నాడు. 1 డజన్కి 12 అయినప్పుడు 2 డజన్లు అంటే 24 అవుతున్నాయి కదండి. 24కి ఎంత సమానము 64 సమానము. అయితే ఏమన్నాడు 120 నారింజలు ఎంత అని అడిగాడండి. అలా క్వశ్చన్ చదువుతూ వేసుకోవడం వస్తే క్షణాల్లోన అంతే. 2 డజన్ల నారింజ పండ్ల ధర 60 రూపాయలు, అంతే 60 రూపాయలకి 24 సమానమైంది. అయితే 120కి ఎంత అని అడిగాడండి. దీన్ని 12 రెళ్ళ 12 ఒకట్ల 12 అది 12 పొద్దులు 120 2 ఒకట్ల 2 ఐదుల 12 6 ఐదుల అంత 30 అంత 300 ఏదైతే ఉందో ఈ 300 అనేది దీనికి ఆన్సర్గా 120 నారింజ పండ్ల ధర ఎంత అంటే 300 ఏదైతే ఉందో ఈ 300 అనేది మీకు దీనికి ఆన్సర్గా చెప్పడము జరుగుతుందండి. ఓకే అండి, ఎంత క్లారిటీగా ప్రతి బిట్ కూడా మీరు చేయొచ్చండి. అదేవిధంగా చూడండి ఇక్కడ ఇలా చూస్ చేయొచ్చు. 1 స్క్వేర్ అంత 1 అండి, 2 స్క్వేర్ అంత 4 అండి, 3 స్క్వేర్ అంత 9 అండ్ 4 స్క్వేర్ అంత 16 అండి. 16 అండి. ఏళ్ళు కలిపితే ఎంత అండి 20, ఇది కలిపితే 10 అంటే 30. దీని ఆన్సర్ ఎంత అండి ఈ 30 ఏదైతే ఉందో ఈ 30 అనేది మీకు దీనికి ఆన్సర్గా చెప్పడము జరుగుతుంది. ఇలా సింపుల్గా ఇలా చూస్ చేసే విధంగా 2025లో అడిగాడు మిత్రమా. 2024 2020 క్వశ్చన్లు అడిగి ఉన్నాడు. జాగ్రత్త, ఇంకా ఎలాగ అడిగే అవకాశం ఉంది కూడా చూసుకోండి. నెక్స్ట్ చూడండి, ఏదైనా 2 సంఖ్యల నిష్పత్తి 2:3 అయితే వాటి వర్గాల వ్యత్యాసం 320 అయితే ఈ కింది వాటిలో ఏది సంఖ్య అవుతుంది అని అడిగాడు. చాలా క్లారిటీగా అండి. 2:3 అన్నాడు. దీన్ని 2x వ్యత్యాసం అన్నాడు కాబట్టి వ్యత్యాసం -2x 3x
స్క్వేర్ వర్గాలు అన్నాడు కాబట్టి వర్గాల స్క్వేర్ అంటే 4x² మైనస్ 9x² అండి. 3 స్క్వేర్ 9, 2 స్క్వేర్ 4x². అప్పుడు ఎంత అవుతుంది? 320 అన్నాడండి వాడే. చూడండి ఒకసారి క్లారిటీ చూడండి, 320 అన్నాడు వాడని. అప్పుడు 9xలోన 9x² 4x² పోతే 5x² మిగులుతుందండి. ఎంత? 320. అదేవిధంగా 5తో క్యాన్సిల్ చేస్తే మీకు 5 6 30, 5 4 అప్పుడు ఇక్కడ రాస్తాం చూడండి, x² ఎంత వచ్చిందంటే 64 వచ్చింది. అప్పుడు x²తో రూట్ అవుతే అప్పుడు x ఎంత వచ్చిందండి? 8 వచ్చింది. మనం ఎంత అనుకున్నాము? 2x 3x అనుకున్నామండి. ఇక్కడ రాస్తాం చూడండి, 2x 3x అనుకున్నాం కాబట్టి 8 ఎంత అంతే 16:8 24. 16 24 ఏదైతే ఉందో 16 24 ఎక్కడైతే ఉందో ఇది మీకు ఆన్సర్గా చెప్పడము జరుగుతుంది. ఎంత సింపుల్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే అండి. ఈ విధంగా మీకు బిట్లు అడిగి క్వశ్చన్ 45, అదేవిధంగా క్వశ్చన్ 46 కూడా చూడండి. 46 కూడా చూడండి. ఒక చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అంటే a² ఎంత ఇచ్చాడంటే 121 2 సున్నాలు అంతే ఇలా ఇచ్చాడు మీకు 12,100 ఇచ్చాడు. అయితే దాని యొక్క భుజం అడిగాడండి. చూడండి, ఏ కావాలంటే భుజం కావాలంటే స్కేల్కి వెళ్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది. అప్పుడు 121 రూట్ అవుతుంది. ఈ 111 తీసి 11 ఈ 2 సున్నాలకు 1 సున్నాతో వస్తే అప్పుడు భుజం ఇచ్చుకోవడం ఎంత వచ్చిందండి? 110 ఏదైతే ఉందో 110 సెంటీమీటర్లు ఏదైతే ఉందో 110 సెంటీమీటర్లు. మీకు స్క్వేర్ రూట్ చాలా క్లారిటీగా నేర్పాను. మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అన్నీ కూడా నేర్చుకోండి. ఓకే అండి. అక్కడికి వెళ్ళి చాలా క్లారిటీగా ప్రతి అంశం నేర్చాం. ఇది ఎగ్జామ్ పాయింట్ కాబట్టి అంత ధారాళంగా అనాలిసిస్ చేయలేం, కానీ అక్కడైతే ప్రతి అంశం కూడా మీకు చాలా క్లారిటీగా ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందని కూడా నేర్పాం. నెక్స్ట్ చూడండి, ఒక రాంబాస్ వైశాల్యము 240 సెంటీమీటర్లు మరియు దాని యొక్క వికీర్ణము 16 సెంటీమీటర్లు అయితే మరొక వికీర్ణం ఎంత? చాలా క్లారిటీగా ఇచ్చాడు. రాంబాస్ యొక్క వైశాల్యం ఎంత ఇచ్చాడండి? 240 ఇచ్చాడు. దాంట్లో ఆఫ్ d1 ఇంటూ d2 అండి ఫార్ములా. ఆఫ్ d1 ఇంటూ d2 రాంబాస్ యొక్క వైశాల్యం ఫార్ములా. అప్పుడు ఏమి ఇచ్చాడంటే ఒక వికీర్ణం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 16 ఇచ్చాడండి. ఇది 16 ఇచ్చాడు. d1 d2 ఒక వికీర్ణం ఎంత ఇచ్చాడంటే 16 ఇచ్చాడు. రెండోది ఎంత అని అడిగాడు. అంటే 8 2 8 3 2 1 పోతే అప్పుడు రెండో వికీర్ణం ఎంత వచ్చిందంటే రెండో వికీర్ణం ఎంత వచ్చిందంటే 30 ఏదైతే ఉందో ఈ 30 అనేది మీకు ఆన్సర్గా చెప్పడము జరుగుతుంది. ఈ 30 సెంటీమీటర్లు ఏదైతే ఉందో ఈ 30 సెంటీమీటర్లు మీకు ఆన్సర్ చెప్తుంది. అంటే రాంబాస్ యొక్క వైశాల్యం ఆఫ్ d1 ఇంటూ d2 అయిపోయాయి. అదే దాని యొక్క ఇది ఇంకా సింపుల్ మీరు చెప్పుకొని వెళ్ళిపోవచ్చు. ఇది ఎలాగ ఆఫ్ d1 ఇంటూ d2 = వైశాల్యము 240. ఒకటి ఇచ్చాడు 16 ఇచ్చాడు ఆఫ్, రెండోది ఇవ్వలేదు d2 ఇవ్వలేదు కాబట్టి 240. 2 1 2 16 16 16 3 ఎంత వచ్చిందని d2 ఎంత వచ్చింది? 30 ఏదైతే ఉందో ఎలా కూడా వేసుకొని మీరు సింపుల్గా అదే దాని అర్థం అదే. అంతే ఒక లెక్కన ఎలాగైనా చేయొచ్చు, వస్తే రాకపోతే ఏమి చేయలేము, దాన్ని పెట్టడమే. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 48 కూడా చూడండి, ఒకసారి పరిశీలించండి. రాము ఒక వస్తువును 3,000 రూపాయలకు అమ్మడం ద్వారా 20% లాభం పొందారు. ఈ పదం చూడండి. రాము ఒక వస్తువును 3,000 రూపాయలకు అమ్మడం ద్వారా 20% లాభం పొందాడంటే శాతం అంతే 100 ఉంటుంది. 100కి లాభం అన్నాడు కలపాలి. ఎంత అయింది? 125 అయింది. అయితే ఆ వస్తువు కొన ద్వారా కాస్ట్ బై సాల్వేషన్ ఎంత అండి? 100 ఏదైతే ఉందో 100 అండి. 5 5 25 25 25 4 5 1 5 6 6 4 24 అంతే. ఎంత అంటే 2,400 ఏదైతే ఉందో 2,400 దాని కొన ధర ఎంత అంటే 2,400 ఏదైతే ఉందో 2,400 అండి. చాలా క్వశ్చన్ చదువుతూ వేయగలగాలి. ఒక వస్తువును 3,000 రూపాయలకు అమ్మడం ద్వారా 20% లాభం వచ్చింది. అంతేనో చేయాలా? శాతం అంత 100 ఉంటుంది. ఆ 100కి 20 కలిపి 25 కలిపి ఎంత అయింది? 125 అయింది. అంతే 3,000/125కి సమానమైంది. 3,000కి ఎంత సమానమైంది? 125 సమానమైంది. కొన్న వేల ఎంత అన్నాడు? కాస్ట్ బై ఆల్వేస్ ఈక్వల్ టు 100% అని మన యాప్లో చాలా క్లారిటీగా ప్రాఫిట్ అండ్ లాస్ చెప్పుకుంటూ వచ్చామండి. ఓకేనా?
నెక్స్ట్ చూడండి, ఒక వ్యక్తి 600 మీటర్ల వంతెనను 5 నిమిషాల్లో దాటుతాడు. అయితే ఆ వ్యక్తి గంటకు కిలోమీటర్లు ఎంత అని అడిగాడండి. చాలా క్లారిటీగా చూడండి. ఒక వ్యక్తి 600 మీటర్ల దూరాన్ని అంటే డిటిఎస్ మీకేం నేర్పమంత మన దీంట్లో క్లాసులో డిటిఎస్ మనకేం ఆడుతున్నాడు, టైం ఆడుతున్నాడు. అంతే డిస్టెన్స్ ఇచ్చాడు, ఇప్పుడు స్పీడ్ కూడా ఇచ్చాడు, టైం కూడా ఇచ్చాడు. మీకు ఎస్ కావాలి కాబట్టి మీకేమి ఇచ్చాడు, టీ టైం ఇచ్చాడు. ఎస్ కావాలి కాబట్టి టీ ఇచ్చాడు. 1 నిమిషంకే 60 సెకండ్లు అయినా 5 నిమిషాలకి ఎన్ని సెకండ్లు అవుతున్నాయి ఇంటూ 60 అంటే 60 ఏదైతే 300 ఏదైతే ఉందో 300 సెకండ్లు అవుతుంది. ఓకేనా? అయితే మన కిలోమీటర్లు అంటున్నా ఎక్కువలోకి మార్చాలి కాబట్టి ఎక్కువ బై తక్కువ అని యాప్లో చాలా క్లారిటీగా ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ కూడా చాలా క్లారిటీ చెప్పాము. అక్కడ మీరు నేర్చుకోవచ్చు. 301లో 302 కాబట్టి ఇది ఎంత వచ్చిందండి, 1836/5 అంటే 5 35 అంటే 7 పాయింట్లో ఉండాలి. ఇది ఆన్సర్ పెట్టి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే 7 పాయింట్లు కూడా 7 పాయింట్లు చేంజ్లో ఉంటుంది. ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ చూసి మీరు వెళ్ళిపోవచ్చు. 7.2 km/h ఏదైతే ఉందో 7.2 km/h దీని యొక్క ఆన్సర్ మీకు చెప్తుంది. ఈ సెషన్స్లో లాస్ట్ క్వశ్చన్ కూడా మీకు చూడండి. లాస్ట్ క్వశ్చన్ అండి పేపర్ నెంబర్ 1కి లాస్ట్ క్వశ్చన్. 16% శాతాన్ని చూడండి. ఈ 16%ని 16 ఎంత అనుకుంటామండి, 100 అనుకుంటామండి. ఈ పర్సెంటేజ్ వాల్యూ అనేది 100 అని చాలా క్లారిటీగా మీకు మన పర్సెంటేజ్ టాపిక్లో నేర్పుకుంటూ వచ్చాం. కాబట్టి ఇక్కడ మీకు చాలా క్లారిటీగా నేర్చుకోవాలి. చూడండి, 4 4 4 25 కాబట్టి 4/25 ఏదైతే ఉందో ఈ 4/25 అనేది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నాను, కంటెంట్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నీకు నిజంగా 100% జాబ్ కావాలనుకుంటే 2026లో మన కృష్ణారెడ్డి అకాడమీలో 100% సాధ్యమే. ఎందుకంటే గ్రౌండ్ పరంగా మనల్ని టచ్ చేసేటువంటి ఎవరు లేరు. ఎప్పుడైతే దాన్ని నేను అభివృద్ధి చేస్తున్నానో ఆటోమేటిక్ ఎడ్యుకేషన్ అని అందించడం చాలా ఈజీతో కూడుకున్నది. 100% నువ్వు మెరిట్ లిస్ట్లో ఉండే విధంగా పెడతాను. నిజంగా నీకు తెలిసిన వీడియో చూస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ 10 మందికి చెప్పండి. మీరు చెప్పే ఒక మాట ఆ పిల్లడి యొక్క జీవితం అన్న విషయం అయితే మర్చిపోకండి మిత్రమా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.